తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ జల్విహార్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి అన్నారు. ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నా ఒక్క కుటుంబమే పాల్గొన్నట్టు వక్రీకరించారని మండిపడ్డారు. దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రజలంతా టీజీ అని వాహనాలు, బోర్డులు గుండెల మీద రాసుకున్నారని, ఇప్పుడు ప్రజలు కోరుకున్న విధంగానే టీఎస్ ను టీజీగా మార్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ యొక్క చరిత్రను, పోరాట స్ఫూర్తిని, సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఆ తర్వాత 69 కానీ, లేకపోతే 96లో తెలంగాణ జనసభ ఉద్యమం కానీ, లేకపోతే 2001లో కానీ వివిధ సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని ఉద్యమకారుల గురించి చర్చ జరగాలి, ఈ చరిత్రను లెక్కించాలని ఆ రోజే నేను శాసనసభలో ప్రస్తావించిన. ఈ మధ్యకాలంలో కూడా ఏదో సందర్భంలో నేను అన్నా, ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక రాజకీయ పార్టీ మొత్తం తెలంగాణ చరిత్ర అనే విధంగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను తెర ముందు జరిగింది, తెర వెనకాల జరిగిన విషయాలను క్రోడీకరించి రాసితే మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం, ఈ సందేశం చేరాలి అని వారు కోరుకుంటారు. ఈరోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు రాసిన ఈ పుస్తకంలో తప్పకుండా ఆనాటి తెలంగాణ ఉద్యమాల సందర్భంగా జరిగిన సంఘటనలు కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడానికి, తెలంగాణ అంశం మీద మాట్లాడడానికి జరిగిన ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు చెబితే అది పెద్ద అంశంగా కూడా కనిపించకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఉండే. ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక సాహసం.